అర్ధనారీశ్వర టెంపుల్. హాయ్ హౌ యూ డూయింగ్? సో టుడే ఏంటంటే అర్ధనారీశ్వర టెంపుల్. ఇది వచ్చేసి మనకి కొండాపూర్లో ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్. మేము యాక్చువల్లీ వీడియో మీకు లేట్గా అప్లోడ్ చేస్తున్నాను నేను. సో లాస్ట్ ఇయర్ వెళ్ళాము అనమాట. లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ బర్త్డే ఉండే, సో వెళ్ళాము జనవరిలో. సో ఇది మొత్తం ఏంటంటే టెంపుల్ బయట మనకి ఇలా ఉంటుంది. ధ్వజస్తంభం అండ్ అర్ధనారీశ్వరుడు అండ్ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అండ్ పక్కన ఇంకొక అమ్మవారి టెంపుల్. శివశక్తి అర్ధనారీశ్వరుడు. సో మనం ఇక్కడ ధ్వజస్తంభం అండ్ ఇప్పుడు వెళ్ళి శివుడి పాదాలు, ఇక్కడ శివుడి పాదాల దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఇమేజ్లో. నెక్స్ట్ ధ్వజస్తంభం. ఇప్పుడు నందీశ్వరుడు శివుడి వాహనం మనకి. సో ఇక్కడ ముందుకు వెళ్ళేసి డైరెక్ట్ దర్శనం అన్నమాట. శివశక్తి అర్ధనారీశ్వర అమ్మవారు అండ్ శివుడు. మనకి ఇలాంటి టెంపుల్స్ చాలా తక్కువ ఉంటాయి యాక్చువల్గా మనకి. చూడండి ఎంత బాగుందో. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. మనం నవరాత్రులలో పూజలు చేస్తాం. ఈ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఇవన్నీ ఉంటాయి మనకి. అంటే ఆ వాల్కి ఉంటాయి అన్నమాట. మనం అన్ని అమ్మవార్లు ఇక్కడ చూడొచ్చు. ఇది రేణుకా ఎల్లమ్మ అమ్మవారి టెంపుల్. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకి ఇంకొక అమ్మవారు ఉంటుంది. ఇది హోమంది అనమాట ప్లేస్. హోమం చేసుకునే ప్లేస్ ఉంటుంది కదా మనకి, అది. అప్పుడప్పుడు హోమాలు అట్లా చేస్తూ ఉంటారు కదా. ఇదంతా ఖాళీ ప్లేస్ ఇక్కడ ఉంటుంది. కూర్చోడానికి అలా కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఉంటుంది అనమాట ఇక్కడ టెంపుల్ దగ్గర. బట్ చాలా పాజిటివ్గా చాలా బాగుంటుంది ఆ టెంపుల్. మీరు ఒకసారి వెళ్ళండి, వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఇస్ ద ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది.